శ్రీమాత్రే నమః. యా బ్రహ్మేంద్ర సురార్చితాపద సంబోధా సందాయిని భక్తాభీష్టవరప్రద విఘ్నేశా సత్పుత్రిగా యా దేవర్షి ఉదయాభ్యపీఠనిలయ నిత్యప్రసన్నాత్మిక సంతోషీ దేవత సాంపాతునా సర్వదా మాతా సర్వజగద్దాత్రి యావత్పూజావసానకం తావత్వం కృపయా దేవి బింబేశ్వన్ సన్నిధం గురు ఆవిదాభవ అవిదాభవ అపకుంఠితాభవ స్థిరాసనం గురు ప్రసీద 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 సర్వసిద్ధిప్రదాం సర్వలోకైక ప్రియదర్శినీం ధ్యాయామి దేవీం సంతోషమాత రూపాం నిరంతరం. అసలు మనం మేడారం జాతరలో బెల్లాన్ని ఎందుకు సమర్పిస్తాము, ఇంకా మనం అమ్మవారికి ఏమేమి సమర్పించవచ్చు తెలుసుకుందాం. తెలంగాణలో మేడారం జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో 28న మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ, పగిడిగిద్దరాజు, గోవిందరాజులను గద్దె వద్దకు తీసుకువస్తారు ఆ గిరిజన పూజారులు. 29న సమ్మక్కను గద్దె వద్దకు తోలుకొని వస్తారు. ఇలా ఆ సమ్మక్క కుటుంబం మొత్తం గద్దె వద్దకు చేరుకున్న తర్వాత భక్తులు 30వ తేదీన అంటే 3వ రోజు ఈ మొక్కులు చెల్లించుకుంటారు. 31 అనగా 4వ రోజు ఆ రోజు సమ్మక్క సారలమ్మను వనప్రవేశం చేయిస్తారు. ఇంతటితో ఆ మేడారం జాతర పరిసమాప్తం అవుతుంది. అయితే మేడారం జాతరలో ప్రధానమైనదిగా బంగారం సమర్పణ. అసలు బంగారం అంటే ఏమిటి? బంగారం అంటే బెల్లం అని అర్థం. సమ్మక్క సారలమ్మకు వనదేవతలను కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ బెల్లం సమర్పించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఆ సమ్మక్క సారలమ్మను కూడా శక్తి స్వరూపంగా వనదేవతలుగా భావించే భక్తులు గద్దె దగ్గరికి వెళ్ళి బెల్లం సమర్పిస్తే చాలా కాలంగా వెంటాడుతున్న వ్యాధులు తగ్గుతాయని అందరూ కూడా విశ్వసిస్తారు. అదే అమ్మవారి పూజలు చేసిన తర్వాత అక్కడి పసుపు కుంకుమలు ప్రసాదంగా స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అదేవిధంగా చిలకలగుట్ట నుంచి సమ్మక్క సారలమ్మను ఎదురు వస్తున్నప్పుడు వారికి ఎదురుగా వెళ్ళి మొక్కితే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. అలాగే వడ్డెలు ఈ సమ్మక్క సారలమ్మను గద్దెలను మోసుకొని వస్తున్నప్పుడు కొందరు దారికి అడ్డంగా పడుకుంటారు. అలా పడుకున్న వారిపై నుంచి ఆ గద్దెలు మోసుకొస్తున్న వడ్డెలు తొక్కుకుంటూ వెళ్తే తమ జన్మ సార్థకమవుతుందని కూడా కొంతమంది భావిస్తారు. ఈ దేవతలకు ప్రత్యేకంగా విగ్రహాలంటూ ఏమీ ఉండవు. గిరిజన సాంప్రదాయం ప్రకారం ఈ జాతర నిర్వహిస్తారు. ఇది ఒక గ్రామదేవత పూజగా చెప్పవచ్చు. ఈ మేడారం జాతరను మొదట్లో ప్రతి ఏటా నిర్వహించేవారు. అప్పట్లో పరిస్థితుల్లో కరువు తాండవించిన నేపథ్యంలో 2 ఏళ్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. ఈ జాతరను కేవలం తెలంగాణలోని ప్రజలే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో హాజరై అమ్మవారిని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ జాతరలో కేవలం బెల్లాన్ని బంగారంగా భావించి మొక్కులు చెల్లించడమే కాకుండా వడిబియ్యం, కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు, వస్త్రాలు, బోనాలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తమ శక్తి కొలది మొక్కులు చెల్లించుకుంటున్నారు. మీరు కూడా ఈ వనదేవతను దర్శించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యి అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.